ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గోరింటాకు నక్షత్ర కనబడిందండ, మనకు మాత్రం ఎందుకు కనబడుతుంది? అంటే అబ్బాయి, మా అమ్మాయి మీ అన్నయ్య చేతిలో ఇప్పటికే హరి అని ఉంటుందని మనం బలంగా నమ్ముతుండడం వల్లనేమో మనకలా కనబడుతోంది. అర్థమైంది. నాకు కూడా అదే అనిపిస్తుంది గోరింటాకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మా మమ్మీ అంత తేలిగ్గా చచ్చే రకం కాదు. మా అన్నయ్య కూడా అంత తేలిగ్గా వదిలే రకమేం కాదు. బాగానే చెప్పావు. అమ్మాయి నక్షత్ర, నా పెళ్లి విషయంలో తప్ప నాకు జరుగుతుంది అని బలంగా అనిపించిన ప్రతిదీ జరిగిపోయింది. ఇప్పుడేమో మీ అమ్మ చచ్చే ఉంటుందని నాకు బలంగా అనిపిస్తోంది. జరిగిపోతుంది కూడా. గోరింటాకు, చూసావా చూసావా, నాకు ఇలా అనిపించింది, అలా ఫోన్ వచ్చింది. ఇప్పుడు గ్రీన్ బటన్ నొక్కి చెవి దగ్గర ఫోన్ పెట్టాననుకో, చావు కబురు చల్లగా నాకు తెలుస్తుంది. ఎంతైనా మీ అమ్మ నాకు అన్నం పెట్టింది కదమ్మాయి. ముందు లిఫ్ట్ చేయి. కృతజ్ఞతతో నా కంట్లోంచి వెచ్చగా కన్నీళ్ళు వస్తాయి. ఫస్ట్ నువ్వు నోరు మూసుకుని ఫోన్ లిఫ్ట్ చేయి. హలో పిన్ని, నేను అంటే నేను పిన్ని, అపూర్వని. మా అమ్మాయి చచ్చిపోయిందని మా అమ్మాయి పేరు చెప్పి నన్ను చీటింగ్ చేయాలనుకుంటున్నారా? నోర్మయ్, నేను చచ్చిపోవడం ఏంటి? అసలు నువ్వు నా ఫోన్ నంబర్ చూసి ఆన్సర్ చేసావా? అవునమ్మాయి, నువ్వే మాట్లాడుతున్నావు. కొంపదీసి నువ్వు ఆత్మవు కాదు కదా? ఇంకొక మాట మాట్లాడేవంటే నిన్ను నేను ఇంటికొచ్చి డెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు రాళ్ళు కొడతాను కాబట్టి. కన్ఫర్మ్ నువ్వే మాట్లాడుతున్నావు అమ్మాయి. ఆ గగన్ గాడి చేతుల నుంచి తప్పించుకొని ఎలా బతికేవమ్మాయి? ఎస్పీ సూర్య గారి దగ్గరకు వచ్చేసాను. ఓహో, పోలీస్ స్టేషన్ లో దాక్కొని తప్పించుకున్నావా? భేష్ భేష్. ఇలాంటి బేస్మెంట్ ఐడియాలు నీకు తప్ప ఇంకెవరికి వస్తాయి? ఏడ్చాలే గాని ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను సేఫ్ గా ఉన్నానని నా బేబీకి చెప్పు. చెప్తాను. నువ్వు తొందరగా ఇంటికి రా అమ్మాయి. నువ్వు బతికే ఉన్నందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. చస్తున్నాను దీంతో. మీ అమ్మ క్షేమంగా ఉన్న సంగతి నీకు చెప్పమంది. అబ్బా, బతికేసిందా? చ మీ అమ్మ హరి అనలేదని బాబు ఉసూరుమంటున్నాడు. ఇక లేటెందుకు, నువ్వు బాబుని తగులుకొని గొడవేసుకో. అంటే దేవతలాంటి మా మమ్మీ చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? దేవత? మీ అమ్మ కనబడ్డానికి దేవతలా ఉంటుంది గాని తన అసలు నిజ స్వరూపం చూసావనుకో జడుచుకుని చస్తావు. అంటే మీ అన్న నుండి మా మమ్మీని కాపాడింది ప్రేమతో కాదా? ప్రేమతోనే. కాదని ఎవరన్నారు? కాకపోతే మీ మమ్మీ మీద ప్రేమతో కాదు, మా అన్నయ్య మీద ప్రేమతో. మీ మమ్మీని చంపేసి మా అన్నయ్య జైలుకి వెళ్ళిపోతే మా పెద్దమ్మ వాళ్ళు ఎక్కడ ఒంటరి వాళ్ళు అయిపోతారేమో అన్న భయంతో కాపాడాను. మా మమ్మీ గొప్పతనం తెలియదురా నీకో? చెప్ప చేయకుండా నా మెళ్ళ తాళి కట్టేసినా నిన్ను క్షమించిన దేవతరా మా మమ్మీ. గాడిద గుడ్డేం కాదు. మా మావయ్య మాటని మితిమీరలేక నోరు మూసుకుని కూర్చునుంది. నీలాంటి వాణ్ణి చంపేసినా తప్పలేదురా. మీ అమ్మ కూతులని 1+1 ఆఫర్ కింద పైకి పంపించేసినా కూడా తప్పులేదు. చాలా థ్యాంక్స్ అండి. ఇక నేను వస్తాను. పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి రాకపోవడమే మంచిది మేడం. నేనేదో క్యాజువల్గా అన్నానండి. మీరు క్యాజువల్గానే అన్నా, నేను మాత్రం సీరియస్గానే చెప్తున్నాను, వినండి. ఆ గగన్తో జాగ్రత్తగా ఉండండి. వాడసలే కంప్లైంట్ ఇచ్చాను కదండి, ఇక వాడు నన్నేం చేస్తాడు? మేడం, మీకేదైనా అయితే మేము వాడి మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ వాడి వల్ల మీకు ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మీదే. అర్థమైందా? థ్యాంక్ యూ.
నువ్వు వెళ్ళి కారు పార్క్ చేయి, నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగే మేడం. ఇదేంటి మొగుడు పోయాడన్న బాధ కూడా లేకుండా పదే పదే గుళ్ళ చుట్టూ తిరుగుతోందే. ఏదో నడుస్తోంది, అదేంటో తెలుసుకోవాలి. వెళ్ళి చూస్తే ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. పంతులు గారు అర్చన చెయ్యాలి. తమరి గోత్రనామాలు చెప్పండమ్మా. ముడుపు కట్టాలి. ముడుపు ఆ బయట ఉన్న చెట్టుకు కట్టండమ్మా. అలాగే పంతులు గారు.